సాధారణ డ్యూటీతో పాటు ఎప్పుడు పిలిస్తే అప్పుడొచ్చే డ్యూటీ చేయాలి అంటూ సిబ్బందిపై పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హుకుం జారీ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అని సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు గిరిప్రసాద్ వర్మ అన్నారు. ఈ మేరకు యూనియన్ నాయకులు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. సర్క్యులర్ జారీపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాతతో ఈ విషయమై చర్చలు జరిపారు. ఆసుపత్రి సిబ్బందిని ఇబ్బంది పెట్టేలా ఎటువంటి సర్క్యులర్ ఇస్తే యూనియన్లు చూస్తూ ఊరుకోవని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ కి సంబంధించి కొన్ని జరగకూడనటువంటి పద్ధతుల్లో ఆదేశాలు ఇస్తున్నట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. వెంటనే ఇమ్మీడియట్గా విషయాన్ని కనుక్కోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే, మీరు రెగ్యులర్ డ్యూటీస్ చేస్తూ కూడా మేము ఆన్ కాల్ డ్యూటీకి ఎనీ టైం మేము పిలిచినప్పుడు మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ కాకపోతే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాము. ఆ రకంగా మాకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒక మాట మేము చెప్పదలుచుకున్నాం. ఈ భారతదేశానికి బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. 8 గంటల పని అనేది చాలా కీలకంగా ఈ రాష్ట్రంలో శ్రామికులకు కానీ, కష్టజీవులకు కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ 8 గంటల పని అనేది ఉంది. 8 గంటల కంటే అదనంగా మీతో పని చేయించుకుంటామంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ రకంగా ఎవరైనా మాట్లాడితే కానీ దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మన ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని వెనక్కి తీసుకోమని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే పూర్వం ఎప్పుడో ఉన్నటువంటి స్టాఫ్ ప్యాటర్న్ ప్రకారంగా ఉద్యోగులు చాలా పనిభారంతో, చాలా టెన్షన్ తోటి మెడికల్ హాస్పిటల్స్ లో ఉద్యోగులు కానీ, డాక్టర్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు. తక్షణం ఆ స్టాఫ్ ప్యాటర్న్ మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాబట్టి వారిని మేము కోరుతా ఉన్నాం. తక్షణమే మెడికల్ అండ్ రంగంలో గతంలో ఉన్నటువంటి ఓపీలు 20-30 ఉండే స్థాయి నుంచి 100 స్థాయిలో ఓపీలు ఈరోజు అభివృద్ధి అయినాయి కాబట్టి దానికి తగ్గట్టుగా స్టాఫ్ ప్యాటర్న్ పెంచాలి. ఉద్యోగుల మీద ఎక్కడైనా కనుక పని భారం పెంచి వాళ్ళకి లేనిపోయినటువంటి కొత్త సమస్యలు తీసుకొస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము టాలరేట్ చేసేది లేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మేము చెప్పదలుచుకున్నాం, మీరెవరో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ డ్యూటీలు మీరు సక్రమంగా చేయండి. దానికి రక్షణగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మీతో పాటుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి విలేకరులకు కానీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. జిల్లా అధికారులు తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అందరు అధికారులు అర్థం చేసుకోవాలి. ఉద్యోగులను మాత్రం దయచేసి రెచ్చగొట్టి ఇబ్బందులు గురి చేసే పని చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఆర్డర్స్ ఏమి ఇంప్లిమెంట్ చెయ్యం. మేము ఖచ్చితంగా కూడా మేము అర్థం చేసుకున్నాం. ఆర్డర్ ఉంది, మా దగ్గర కాపీ ఉందండి. ఆర్డర్ అయితే వెనక్కి తీసుకోమని చెప్పాం. ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూడాలని కూడా వారికి చెప్పడం జరిగింది. దానికి వారు అంగీకరించడం జరిగింది.